Hello everyone, welcome to KNR IT Academy. Today we can learn what is design tab and what is page layout, what are the features available in those toolbars. Draw. How to draw. In draw table, some fields are available. Drawing tables, rulers, edit option, convert, link to map, link to shape, drawing canvas, reply, help, help desk. These are all in draw table. How to is draw? Suppose we have to select draw. That time, like that, we have to draw anything. Suppose ఈ డ్రా టేబుల్ నీకు అవసరం లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం క్లిక్ ఆన్ ఎరేజర్ ఎరేజర్ విల్ కమ్ దెన్ ఆటోమేటికల్లీ అది వెళ్ళిపోతుంది నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ ఆర్ అవైలబుల్ దిస్ ఈజ్ మార్కర్ అంటే హైలైటర్ ఎక్కువ హైలైట్ గా ఎక్కువ స్ట్రెంగ్త్ చూపిస్తుంది దెన్ డిజైన్ ట్యాబ్ ఇన్ డిజైన్ ట్యాబ్ థీమ్స్ ఆర్ అవైలబుల్ and also different titles are available and colors options also available, fonts also available, and paragraph spacing, effects, set as defaults, watermark, page color, page borders. These are all in design tabs. Design tab lo ivanni untayannamata. Different types of styles are also available. Like that, these are all some different of style documents. Then go to colors. In colors, different options are available. Office 2010 to 2007 to 10, grayscale, blue to blue and green and yellow and orange, red, orange, red, violet to medium, paper, markers, split trim, aspects. These are all in font colors. Also, font languages. These are all in font లాంగ్వేజెస్ ఇఫ్ యూ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం దెన్ గో టు పారాగ్రాఫ్ స్పేసింగ్ లో నో పారాగ్రాఫ్ స్పేస్ అండ్ కంపాక్ట్ టైట్ ఓపెన్ రిలాక్స్ సపోజ్ డబుల్ క్లిక్ కావాలి మనకి పేజ్ కి స్పేసింగ్ టైంలో పారాగ్రాఫ్ అలాంటప్పుడు మనం ఏం చేస్తాం డబుల్ అని క్లిక్ చేస్తాం లేదు మనకి పారాగ్రాఫ్ కి స్పేసింగ్ అవసరం లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం నో పారాగ్రాఫ్ స్పేస్ అనేది టైప్ చేస్తాం దెన్ కంపాక్ట్ అంటే ఏంటి లైన్స్ కి మధ్యలో స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ అప్పుడు ఏం చేస్తాం కంపాక్ట్ అనేది క్లిక్ చేస్తాం దెన్ గో టు టైట్ అంటే ఏం లేదు మాకు అవసరం లేదు స్పేస్ లైన్ కి మధ్యలో అలాంటప్పుడు ఏం చేస్తాం టైట్ అనేది క్లిక్ చేస్తాం అప్పుడు లైన్ స్పేసింగ్ ఎంత వస్తుంది 1.5 వస్తుంది దెన్ గో టు ఓపెన్ టేబుల్ ఏమవుతుంది బిఫోర్ 0 పీటీ ఉండాలి ఆఫ్టర్ 10 పీటీ ఉండాలి ఇదన్నమాట ఓపెన్ టైం దెన్ గో టు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏం ఎఫెక్ట్స్ దీస్ ఆర్ ఆల్ ఎఫెక్ట్స్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ 2007 to 2010 then go to subtitle slides then go to blended edge smoky glow edge these are all in effects tab then watermark how to give watermark suppose ఇది ఒక పేజ్ అన్నమాట దీంట్లో ఏం చేస్తాం వాటర్ మార్క్ ఇవ్వాలి వాటర్ మార్క్ అనేది ఎందుకు వేస్తాం సపోజ్ నువ్వు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసావు ఇది పర్టికులర్ గా నాది అని తెలపడానికి ఏం చేస్తాం వాటర్ మార్క్ ని యాడ్ చేస్తాం మనకి ఏది కావాలండి మనం ఏం నేమ్ అయితే ఇస్తామో అది మనకు తెలుస్తుంది కాబట్టి వాటర్ మార్క్ ఇస్తాం ఆ వాటర్ మార్క్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం వాటర్ మార్క్ మనమే క్రియేట్ చేసుకోవాలి అనుకోండి ఏం చేస్తాం కస్టమ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేస్తాం ఆర్ ఎల్స్
కొన్ని కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి ప్రీ డిఫైన్డ్. కావాలంటే ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది ఒకటి యాడ్ చేసి చూపిస్తున్నాను. సపోజ్ ఇది క్లిక్ చేశాను. అప్పుడు ఏమైంది? కాన్ఫిడెన్షియల్ అని పేజ్ మీద డిస్‌ప్లే అయితుంది గదా! లేదు నాకు అవసరం లేదు. నేను ఓన్‌గా నాది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? కస్టమ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేస్తాం. కస్టమ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ అనేది అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని ఉంది. లేదు నేను ఇక్కడ పర్టిక్యులర్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ కేఎన్ఆర్ ఐటీ అకాడమీ అని నేమ్ ఇస్తున్నా. ఇక్కడ ఫాంట్ లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ కావాలి అంటే ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీన్నే ఉంచుతున్నాను. లేదు ఇక్కడ సైజ్ సైజ్ అనేది 36, 40 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఏ సైజ్ కావాలంటే మనం ఆ సైజ్ ని క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. దెన్ కలర్ ఆప్షన్ కూడా ఉంటది ఇక్కడ. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తాను? సపోజ్ రెడ్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇవి సెలెక్ట్ చేయటం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్లై అని కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వాటర్ మార్క్ అనేది నేను ఏమి ఇచ్చానో ఏమైతే సెలెక్ట్ చేసుకున్నానో చూడండి, కేఎన్ఆర్ ఐటీ అకాడమీ అని చెప్పేసి పేజ్ మీద డిస్ప్లే అయింది కదా. ఇలా వాటర్ మార్క్ ని క్లిక్ చేస్తాం. సపోజ్ నీకు ఆ వాటర్ మార్క్ అవసరం లేదు ప్రెసెంట్, అలాంటప్పుడు ఎలా రిమూవ్ చూస్తాం? ఇక్కడ చూడండి, రిమూవ్ వాటర్ మార్క్ అని ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఎలా చేస్తాం? రిమూవ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేసాం అనుకోండి, అది వెళ్ళిపోతుంది. తర్వాత పేజ్ కలర్స్, పేజ్ మొత్తం కలర్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏ కలర్ సెటప్ చేసుకుంటే ఆ కలర్. లేదు నాకు నో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మోర్ కలర్స్ కావాలన్నా కూడా ఉంటుంది. లేదు ఫిల్ ఎఫెక్ట్స్ ఇచ్చినా కూడా వస్తుంది అనమాట. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎల్లో కలర్ క్లిక్ చేస్తున్నాను. నా పేజ్ అంతా ఎల్లో కలర్ గా సెట్ అయిపోయింది. ఇక్కడికి ఏం చేస్తున్నాను? ఇక్కడికి వెళ్ళి వాటర్ మార్క్ అనేది ఒకటి ఇస్తున్నాను. టెక్స్ట్ వాటర్ మార్క్ అనేది మనం అన్లాక్ చేయాలన్నమాట. ఏం చేస్తున్నాను ఇక్కడ? కేఎన్ఆర్ ఐటీ అకాడమీ అని వాటర్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ కలర్ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. అప్లై చేస్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత లుక్ బాగా కనిపిస్తుంది కదా. దెన్ ఏం చేస్తాం? ఇప్పుడు పేజ్ కి మనము బోర్డర్స్ ఇవ్వాలి. పేజ్ బోర్డర్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళి బోర్డర్స్ అండ్ హైడింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డర్స్ అని ఉంది. ఈ బోర్డర్స్ లో ఏమేమి ఉన్నాయి? నన్, బాక్స్, షాడో, 3D, కస్టమ్ అని చెప్పేసి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ స్టైల్స్ కూడా చూడండి, మనకి ఎలా కావాలి అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పేజ్ బోర్డర్స్, ఈ పేజ్ బోర్డర్స్ దగ్గర చూడండి డిఫరెంట్ ఉంది. సపోజ్ నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏ కలర్ కావాలంటే నువ్వు ఆ కలర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఏం చేస్తాను? నేను పేజ్ ని ఆర్ట్ అని క్లిక్ చేయాలి. ఆర్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్ బోర్డర్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను? దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది అని పక్కన కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాను? ఓకే అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది పేజ్ మొత్తానికి డిస్ప్లే అయిందా లేదా? ఐటీ అకాడమీ అని చెప్పేసి డిస్ప్లే అయింది కదా. ఇలా మనం డాక్యుమెంట్ ని రెడీ చేసుకుంటాం అనమాట, డిజైన్ ట్యాబ్ యూస్ చేసి. దెన్ గో టు పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో ఏముంటాయి? సపోజ్ ఇలా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, దీనికి మార్జిన్స్ ఇవ్వాలి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్జిన్స్ ఉన్నాయి. ఏంటి? లాస్ట్, కస్టమ్ సెట్టింగ్స్, నార్మల్, నారో, మోడరేట్, వైడ్, మిర్రర్డ్, ఆఫీస్ 2003 డిఫాల్ట్. ఇంకా కస్టమ్ మార్జిన్స్ అని కొడితే ఇంకా డిఫరెంట్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏది సెటప్ చేసుకోవాల్సో అక్కడ, లైక్ మనం ఇక్కడ పోర్ట్రేట్ గా రెడీ చేసుకోవచ్చు, లేదా ల్యాండ్ స్పేస్ గా కూడా తీసుకోవచ్చు. ఎక్కడ ఉంది? మల్టిపుల్ పేజెస్ కావాలనుకోండి, సపోజ్ ఇక్కడ నార్మల్ అని ఉంది. మిర్రర్ మార్జిన్స్ అని ఉంది. 2 పేజెస్ పర్ షీట్ అంటే ఒకే పేజ్ కి
రెండు షీట్స్ వస్తాయి అన్నట్టు. బుక్ ఫోల్డ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. లేదు మాకు అవసరం లేదు ఉన్నదే తీసుకుంటామంటే మనం అలా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏముంది మళ్ళీ పేపర్ మార్జిన్స్ చూడండి. ఫస్ట్ పేజ్ ఇట్లా వస్తుంది. లేదా నువ్వు ఎక్స్ట్రా పేజ్ కావాలనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోల్ డాక్యుమెంట్ ఓకే అని కొట్టేస్తే వచ్చేస్తుంది. దెన్ గో టు పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ లో ఏమవుతుంది, స్టార్టింగ్ ఏముండాలి అండ్ దెన్ ఎండింగ్ ఏముండాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అని కొట్టేస్తాం. పేజ్ సెటప్స్ అనేవి ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ ఏముంటది, పోర్ట్రేట్ గా కానీ ల్యాండ్స్కేప్ గా కానీ ఉంటది. దెన్ సైజ్ అనేది డిఫరెంట్ ఉంటది. మనకి లెటర్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లెటర్, టాబ్లెట్, లీగల్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్, A3, A4, A5, B4, IJS, B5 ఇలా డిఫరెంట్ ఇంకా మోర్ పేపర్స్ కావాలంటే ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దెన్ కాలమ్స్, 1 కాలం, 2 కాలం, 3 కాలం ఆర్ లెఫ్ట్ రైట్ ఏదైనా మనకి ఏ కాలం కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ పేజ్ బ్రేక్స్ అంటే ఏముంటది, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఒకే పేజ్ ని రెండుగా డివైడ్ చేయాలనుకోండి ఇది వాడతాం. లేదు ఓన్లీ కాలమ్స్ ని బ్రేక్ చేయాలి అనుకోండి ఇది వాడతాం. లేదా టెక్స్ట్ మనం టైప్ చేసిన దాన్ని వ్యాపింగ్ చేయాలనుకోండి ఆ టైం అప్పుడు ఏం చేస్తాం, స్టెప్ వ్యాపింగ్ అనేది వాడతాం. ఇంకా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్ కంటిన్యూస్ అంటే ఏం చేస్తాం, సపోజ్ నువ్వు పైన ఒకే షీట్ లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఇవ్వాలి. ఒకటేమో బ్లూ కలర్ లో ఉండాలి, ఇంకోటి రెడ్ కలర్ లో ఉండాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, బ్లూ కలర్ ని ఎంత వరకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసి బ్లూ కలర్ ఇస్తాం. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, దానికి ఇంకో కలర్ ఇస్తాం. అట్లా ఈవెన్ పేజెస్, ఆడ్ పేజెస్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట బ్రేక్ అనే ఆప్షన్. దెన్ గో టు లైన్ నెంబర్స్. లైన్ నెంబర్స్ ఏముంటాయి, నన్, కంటిన్యూస్, రీస్టార్ట్ ఈచ్ పేజ్, ఈచ్ సెక్షన్స్, suppress or current paragraph, line numbering option. These are all numbers are covered in line numbers. Next, none, automatic, manual, ఇవన్నీ ఏముంటాయి హైపోటేషన్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇండెంటేషన్ లో ఏముంటది, లెఫ్ట్ రైట్. స్పేసింగ్ ఏముంటది, బిఫోర్ ఆఫ్టర్. ఇవన్నీ పారాగ్రాఫ్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నమాట. దెన్ అరేంజ్ ట్యాబ్ లో ఏముంటుంది, దెన్ సెలెక్షన్ లైన్, పేజ్ అలైన్మెంట్ అనేది ఎలా అలైన్ పేజ్ రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, లేదా మార్జిన్ లో కావాలంటే మార్జిన్. ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇలా వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ గో టు సెలెక్షన్ ట్యాబ్ లో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం టైప్ చేయలేదు కాబట్టి అది డిస్ప్లే అవ్వలేదు. వన్స్ మీరు ఏదైనా మ్యాటర్ ఏదైనా టైప్ చేస్తున్నారు అనుకోండి అది ఆటోమేటిక్ ఏమవుతుంది, దెన్ డిస్ప్లే అవుతుంది. దెన్ గో టు రెఫరెన్స్ ట్యాబ్ లో ఏమేమి ఉంటాయి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ బిల్డ్ ఆటోమేటిక్ టేబుల్ 1, టేబుల్ 2, మాన్యువల్ గా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా చూడండి కస్టమ్ టేబుల్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న దాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం, రిమూవ్ టేబుల్ అని కొడతాం. కస్టమ్ టేబుల్ చూడండి పాపప్ విండో ఓపెన్ అయింది. హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3 అని మనం చేసుకుంటాం అన్నమాట. బిఫోర్ దట్ ఏముంది, ఇండెక్స్ ట్యాబ్ ఉంది. ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంది, టేబుల్ ఆఫ్ ఫిగర్స్, టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ మనకు ఫార్మెట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. మనకి ఏది క్లాసిక్ కానీ ఫ్యాన్సీ కానీ మోడర్న్, ఫార్మల్, సింపుల్ ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసాం అనుకోండి టేబుల్ అనేది క్లిక్ అవుతుంది. దెన్ గో టు టెక్స్ట్ యాడ్. సపోజ్ నువ్వేం చేస్తావు, ఆల్రెడీ టెక్స్ట్ చేసావు, దాన్ని ఏం చేస్తావు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 డిఫరెంట్ లెవెల్స్ గా నువ్వు కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు, లెవెల్ 1 కి టెక్స్ట్ రాస్తావు, లెవెల్ 2 కి టెక్స్ట్. అలా ఎలా కావాలంటే అలా మనం టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. వన్స్ టెక్స్ట్ ని యాడ్ చేసిన తర్వాత అప్డేట్ టేబుల్ అని కొడతాం అనమాట. అప్డేట్ టేబుల్ అని కొడితే నువ్వు ఏమైతే చేంజెస్ చేసావో అది ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యి వస్తుంది అనమాట ఆ టేబుల్. దెన్ గో టు ఫుట్ నోట్స్. ఈ ఫుట్ నోట్స్ లో ఏముంటుంది, ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్. అంటే ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేస్తాం నోట్ ని, దెన్ ఎండ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇదేం లేదు,
నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే ఏంటి? సపోజ్ నువ్వు ఏదైనా నెంబర్స్ ని జంప్ చేసావు అనుకోండి, అది క్లిక్ అని కొట్టావు అనుకోండి, ఆటోమేటిక్ అది ఏమవుతుంది, యాడ్ అవుతుంది, యాడ్ స్పేస్ అని వచ్చింది. నువ్వు క్లిక్ చేసావు అనుకోండి, అక్కడ టెక్స్ట్ అనేది నువ్వు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోటో ఇన్సర్ట్ క్రైటీషన్. ఇన్సర్ట్ క్రైటీషన్స్ అంటే ఏం లేదు, క్రెడిట్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై సెట్టింగ్ ఏ బుక్, ఆర్టికల్ ఆర్ అదర్ మెటీరియల్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అని అంటుంది అనమాట. దెన్ గో టు మేనేజ్ సోర్స్, స్టైల్స్, బిలియోగ్రఫీ, ఇన్సర్ట్ క్యాప్షన్, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్, క్రాస్ రెఫరెన్స్ ఆప్షన్స్, మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ authorities. These are all comes in reference tabs. Then go to mailings. In mailings tab లో create envelopes, labels, మెయిల్ మర్జ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి. మెయిల్ మర్జ్ అంటే సపోజ్ బల్క్ మెయిల్స్ మనకు సెండ్ చేయాలి అట్ ఏ టైం, అలాంటప్పుడు దీన్ని యూస్ చేస్తాం అనమాట. సపోజ్ వర్డ్ లోనే టైప్ చేయాలనుకోండి, టైప్ ఇన్ టెక్స్ట్ అంటాం. లేదు ఆల్రెడీ మనకి డేటా ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది, దాన్ని మనం మెయిల్ మర్జ్ గా కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, యూజ్ ఏ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని చెప్పేసి టైప్ చేస్తాం. దెన్ గో టు రివ్యూ ట్యాబ్. ఈ రివ్యూ ట్యాబ్ లో ఏముంది, వన్స్ మన డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది, స్పెల్లింగ్స్ అన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేస్తాం, స్పెల్లింగ్ అని గ్రామర్ ట్యాబ్స్ అని క్లిక్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మొత్తం ఏవైతే నీకు రెడ్ మార్క్ లో కనిపిస్తున్నాయి వాటన్నిటిని చేంజ్ చేయమని చూపిస్తుంది. దెన్ ట్రెజర్స్. ఆ ట్రెజర్స్ అంటే ఇప్పుడు ఏదైనా వర్డ్స్ కానీ ఇలా మిస్ అయినాం అనుకోండి, అది సజెషన్ ఇస్తుంది, ఆ వర్డ్ అనేది ఇలా రాంగ్ ఉంది, మీరు ఇలా టైప్ చేయాలి అని చెప్పి ఇస్తుంది అనమాట. దెన్ వర్డ్ కౌంట్. సపోజ్ నువ్వు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఏ డాక్యుమెంట్ అయితే రెడీ చేసావు దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి వర్డ్ కౌంట్ అనేది ఇస్తుంది అనమాట. రీడ్ అలౌడ్ అంటే ఏం లేదు, టెక్స్ట్ అనేది రీడ్ చేయడానికి ఇది హైలైట్ అవుతుంది. చెక్ యాక్సెసిబిలిటీ. ట్రాన్స్లేట్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఇది యూస్ చేస్తాం, ట్రాన్స్లేట్ లాంగ్వేజ్. దెన్ యాడ్ టు న్యూ కామెంట్. కామెంట్ యాడ్ చేయాలి మీరు చేసిన దానికన్నా, అప్పుడు ఏం చేస్తాం, కామెంట్ అనే బాక్స్ ని అన్లాక్ చేస్తాం. దెన్ షో ద కామెంట్స్. షో ద కామెంట్స్ అంటే ఏమేం కామెంట్స్ పెట్టారు అనేది చూడటానికి దీన్ని యూజ్ చేస్తాం. దెన్ ట్రాక్ చేంజెస్ అంటే సపోజ్ నువ్వు ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసావు, అది ట్రాకింగ్ నీకు తెలియాలి కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం, ట్రాక్ చేంజెస్ అనేదాన్ని వాడతాం అనమాట. ఆల్ మ్యాకప్, మార్కప్, షో మార్కప్, ఇవంటే ఏం లేదు, సపోజ్ నువ్వు పర్టికులర్ ఐటమ్ ని ఏదో ఒక వెబ్సైట్ లో పోయి డౌన్లోడ్ చేసుకోవటము చూస్తావు కదా, ఓకే నాకు ఇది నచ్చింది యాడ్ టు కోట్ అని కొడతావు, అలాంటప్పుడు ఏం చేస్తాం, అది డిస్ప్లే అవుతుంది వేరే వాళ్ళకి రివ్యూ, అంటే ఇది ఓకే ఈ ప్రోడక్ట్ బాగుంది పర్చేస్ చేయండి, లేదు ఈ ప్రోడక్ట్ వరస్ట్ ఇది కొనొద్దు అని చేసి రివ్యూస్ ఇస్తాం కదా, అలాంటప్పుడు ఈ రెండు యూస్ చేస్తాం అనమాట. దాని గో యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. సపోజ్ నువ్వు ఏదైనా డాక్యుమెంట్ కానీ మూవ్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్, అలాంటప్పుడు యాక్సెప్ట్ అని కొడతాం. లేదు నాకు అవసరం లేదు ఇంతవరకే చాలు అన్నప్పుడు ఏం చేస్తాం, రిజెక్ట్ అని చెప్పేసి ఫైల్ ని సేవ్ చేస్తాం అనమాట. దిస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ రివ్యూ ట్యాబ్. దెన్ వ్యూలో ఏముంటుంది, సపోజ్ నువ్వు చేసిన డాక్యుమెంట్ కరెక్టా కాదా అనేది రీడ్ మోడ్ కానీ, ప్రింట్ లేఅవుట్ సెలెక్ట్ చేసి కానీ, వెబ్ లేఅవుట్ సెలెక్ట్ చేసి కానీ, అవుట్ లైన్ సెలెక్ట్ చేసి కానీ చూస్తాం అనమాట. సో ఓకే అన్నప్పుడు ఏం చేస్తాం, ఓకే దిస్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి మనం తీసేసుకుంటాం అన్నమాట. ఇది ఆల్ కమ్స్ ఇన్ వ్యూ ట్యాబ్. ఈ రోజు మొత్తం చెప్పడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ ట్యాబ్, వ్యూ, హెల్ప్, దిస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ వర్డ్. ఇవన్నీ ఏముంటాయి, వర్డ్ లో మాత్రమే ఉంటాయి. ఎక్సెల్ అనేది వేరనమాట. రేపేం చేద్దాం, ఈ మిల్లింగ్స్ లో అసలు ఎలా క్రియేట్ చేస్తారు మెయిల్ మర్చ్ అనేది, డిఫరెంట్ టైప్స్ అంటే ఒక్కటే మెయిల్ ని మనం డిఫరెంట్ ఎంప్లాయీస్ కి ఎలా షేర్ చేయాలి, ఒకటే మెయిల్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ డేటాని ఎలా క్రియేట్ చేయాలి అనేది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.